అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం టీజీ టెట్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి 2024 పేపర్ టెట్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చూస్తున్నామండి. దానిలో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం. సైకాలజీలో శిశు వికాసానికి సంబంధించినటువంటి టాపిక్ నుంచి మనం వికాసం మరియు దాని యొక్క విద్యా అనుప్రయుక్తానికి సంబంధించినటువంటి సబ్ టాపిక్లో నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం. దానిలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి వికాసం గురించి సరికాని ప్రవచనం. వికాసం గురించి సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 క్రమానుగత పద్ధతిలో జరుగును. ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 3 అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును. ఆప్షన్ 4 సంచిత ప్రక్రియ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది సరికానటువంటి ప్రవచనం. ఇక్కడ వికాసం అనేది క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది మరియు వైయక్తిక భేదాలనే వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసి వికాసం అనేది సంచితమైనటువంటి ప్రక్రియ. కాబట్టి వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వివిధ దశల్లో ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా వికాసం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ సరికానటువంటి ప్రవచనం వచ్చేసి అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది సరికానటువంటి ప్రవచనం. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది సరైనటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోవడంలోని వికాస సూత్రం. శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలగడం లోని వికాస సూత్రం ఏంటి? ఆప్షన్ 1 వచ్చి వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 2 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. ఆప్షన్ 3 వికాసం సంచితమైనది. ఆప్షన్ 4 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది. ఇక్కడ మనకు శిశువు వస్తువులను మొదట పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగిస్తుంది. సాధారణ దిశ నుంచి మనకి సులభ అంశాల నుంచి కఠిన అంశాలకి వెళ్ళడం అనేది, తర్వాత సాధారణ దిశ నుంచి నిర్దిష్టమైనటువంటి అది చేతి వేళ్ళతో పట్టుకోగలగడం అనేది నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ మనం చెప్పవచ్చు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్టమైనటువంటి దిశకు సాగుతుంది అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇక్కడ ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు అని అంటే ఇక్కడ వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క దశలో వికాసం అనేది వయసులో మాట్లాడగలగడం అనేది తేడాలుగా మనం గమనించవచ్చు. కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయని తెలుస్తుంది. వివిధ దశల్లో వివిధ రకాలుగా వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శిశువులో జరిగే శిరపాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి. శిశువులో జరిగే శిరపాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి. ఆప్షన్ 1 అనువంశికత. ఆప్షన్ 2 పరిపక్వత. ఆప్షన్ 3 పెరుగుదల. ఆప్షన్ 4 వికాసం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వికాసం. శిశువులో జరిగే శిరపాదాభిముఖ మార్పులు వికాసానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వానిలో సరి అయినటువంటి ప్రవచనం. వికాసం స్వల్పకాలిక ప్రక్రియ. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. ఆప్షన్ 3 వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండును. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము.
ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. ఇక్కడ సరి అయినటువంటి ప్రవచనం, ఇక్కడ వికాసం అనేది స్వల్పకాలిక ప్రక్రియ కాదు, ఇది వికాసం అనేది జీవిత కాలంగా నడిచేటటువంటి ప్రక్రియ. నెక్స్ట్ వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అనేది ఇవ్వడం జరిగింది. వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. వివిధ దశల్లో వివిధ రకాలుగా వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి, వికాసం అనేది ఉంటుంది కాబట్టి వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు, వివిధ దశల్లో వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వికాసం అనేది ఒకే రకంగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనేది ఇవ్వడం జరిగింది. వికాసాన్ని అంచనా వేయలేము అనేది, కాబట్టి ఇక్కడ వికాసాన్ని మనం ప్రాగుప్తీకరించవచ్చు అనేది సరైనటువంటిది. అంటే ప్రాగుప్తీకరించవచ్చు అనేది సరైనటువంటిది, కానీ ప్రాగుప్తీకరించలేము అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరైనటువంటి వాక్యం వచ్చేసి మనకి ప్రవచనం వచ్చేసి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది సరైనటువంటి ప్రవచనం. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనుకూల బదలాయింపును సమర్థించే వికాస నియమం ఏది? ఆప్షన్ 1 వికాసం క్రమానుగతం, ఆప్షన్ 2 వికాసం అవిచ్ఛిన్నం, ఆప్షన్ 3 వికాసం ఏకీకృతం, ఆప్షన్ 4 వికాసం సంచితం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వికాసం సంచితం. ఇక్కడ అనుకూల బదలాయింపును సమర్థించే వికాస నియమం వచ్చేసి వికాసం సంచితం. ఒక వ్యక్తిలో శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారిగా సంభవించగా గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పుల చేర్పుతో జరుగుతుంది. కాబట్టి వికాసాలకు కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇటువంటి ప్రక్రియనే మనము సంచితంగా అంటాం. కాబట్టి అనుకూల బదలాయింపు అనేది సమర్థించేటటువంటి వికాస నియమం వచ్చేసి వికాసం సంచితం. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వికాసం సంచితం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించి అవగాహన కల్పిస్తుంది. పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించి అవగాహన కల్పిస్తుంది. ఆప్షన్ 1 విద్యార్థుల స్మృతి, ఆప్షన్ 2 విద్యార్థుల సర్దుబాటు, ఆప్షన్ 3 విద్యార్థుల వైయక్తిక భేదాలు, ఆప్షన్ 4 విద్యార్థుల అభ్యసనం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 విద్యార్థుల వైయక్తిక భేదాలు. పెరుగుదల వికాసాల జ్ఞానం అనేది ఉపాధ్యాయులకు విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాల ద్వారా అవగాహన అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసమును ప్రభావితం చేస్తుంది. దీనిని సూచించు వికాస సూత్రం ఏది? రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసమును ప్రభావితం చేస్తుంది. దీనిని సూచించు వికాస సూత్రం ఏది? ఆప్షన్ 1 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, ఆప్షన్ 2 వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి, ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 4 వికాసం ఒక పరస్పర చర్య. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. ఇక్కడ రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది కాబట్టి ఆమె భాషా వికాసమును ప్రభావితం చేస్తుంది. ఆమె మానసికంగా సరిగ్గా లేదు కాబట్టి ఆనువంశికత పరిసరాల ఉత్పత్తియే ఈ మానవుడు. కావున ఈ రెండింటి పరస్పర చర్యల ప్రభావం వలనే వ్యక్తిలో పెరుగుదల కానీ వికాసం కానీ మూర్తిమత్వం కానీ నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి పరస్పర చర్యల వలనే అనువంశికత పరిసరాల రెండింటి పరస్పర చర్యల వలనే వ్యక్తిలో పెరుగుదల కావచ్చు, వికాసం కావచ్చు, మూర్తిమత్వం కావచ్చు, నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అమ్మాయిలో మానసిక లోపం అనేది ఉంది కాబట్టి అది ఆమె భాషా వికాసంను ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీనిలో ఉన్నటువంటి వికాస సూత్రం వచ్చేసి వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతనే
ఆధునిక భారతదేశ చరిత్ర బోధించినట్లయితే ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది? చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతనే ఆధునిక భారతదేశ చరిత్ర బోధించినట్లయితే ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది? ఆప్షన్ 1 వికాసం సంచితం, ఆప్షన్ 2 వికాసం క్రమానుగతం, ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నం, ఆప్షన్ 4 వికాసం ఏకీకృతం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికాసం క్రమానుగతం. ఇక్కడ వికాసం క్రమానుగతంకు సంబంధించిన నియమానికి మనం వివరణ ఒకసారి చూస్తే, వికాసం ఒక క్రమ పద్ధతిలో వరుస క్రమంలో జరుగుతుంది. ఇక్కడ మనకు శిశువులో అంకెల భావన, ఉదాహరణకి అంకెల భావన ఏర్పడిన తర్వాతనే సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారం లాంటి ప్రక్రియలు అనేవి మనం తెలుసుకుంటాం. మొదట ముద్దు పలుకులతో ప్రారంభమైన తర్వాతనే మాటలు, సంభాషణలు అనేవి కొనసాగించడం అనేది మనము ఈ వికాస నియమానికి సంబంధించింది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి చరిత్రను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు మొదట మధ్యయుగ చరిత్రను గురించి చెప్పిన తర్వాతనే ఆధునిక భారతదేశ చరిత్రను బోధించినట్లయితే అతడు మనకి ఈ వికాస నియమాన్ని పాటించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం క్రమానుగతం అనేటటువంటి నియమాన్ని అనుసరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం క్రమానుగతం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నియమాలలో దేనిని సమర్థిస్తుంది? ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నియమాలలో దేనిని సమర్థిస్తుంది? ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, ఆప్షన్ 2 వికాసం క్రమానుగతం, ఆప్షన్ 3 వికాసం 2 నిర్దేశ పోకడలలో సంభవిస్తుంది, ఆప్షన్ 4 వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నియమాలలో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే దాన్ని సమర్థిస్తుంది. ఇక్కడ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకే విధంగా నేర్చుకోకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంతమంది విద్యార్థులు వెనుకబడి ఉంటారు, కొంతమంది ఏమో ముందుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలు ఇవ్వడం అనేది వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విషయ ప్రణాళిక సిలబస్ రచనా పద్ధతుల్లోని సర్పిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం ఏది? సిలబస్ అనేది రచనా పద్ధతుల్లోని సర్పిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం ఏది? ఆప్షన్ 1 వికాసం క్రమానుగతం, ఆప్షన్ 2 వికాసం అవిచ్ఛిన్నం, ఆప్షన్ 3 వికాసం ఏకీకృతం, ఆప్షన్ 4 వికాసం ఒక పరస్పర చర్య. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వికాసం క్రమానుగతం. వికాసం క్రమానుగతం. ఇక్కడ విషయ ప్రణాళిక సిలబస్ యొక్క రచనా పద్ధతులు అనేవి సర్పిలాకార పద్ధతిని అంటే ఒక క్రమ పద్ధతిలో వరుస క్రమంలో జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ వికాసం అనేది క్రమానుగత నియమాన్ని పాటిస్తుంది. ఇక్కడ ఈ నియమం ప్రకారమే మనకు విషయ ప్రణాళిక రచనా పద్ధతులు సర్పిలాకార పద్ధతిని సమర్థించేటటువంటి వికాస నియమం వచ్చేసి వికాసం క్రమానుగతమైనది అనేది సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వికాసం క్రమానుగతమైనది అను నియమాన్ని పాటించు ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం ఏది? వికాసం క్రమానుగతమైనది అను నియమాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం ఏది? ఆప్షన్ 1 WRSL, ఆప్షన్ 2 RSLW, ఆప్షన్ 3 LSRW, ఆప్షన్ 4 SLWR. The answer is option 3 LSRW, listening, speaking, reading, writing. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వికలాంగుడైన విద్యార్థి తరచూ ఒంటరిగా ఉంటూ
అందరిపై ఎక్కువ కోపాన్ని చూపిస్తూ పరీక్షలలో కూడా తక్కువ మార్కులు సాధిస్తున్నట్లయితే ఆ విద్యార్థి ఏ వికాస నియమానికి చెందుతాడు? వికలాంగుడైన విద్యార్థి తరచూ ఒంటరిగా ఉంటూ అందరిపై ఎక్కువ కోపాన్ని చూపిస్తూ పరీక్షలలో కూడా తక్కువ మార్కులు సాధిస్తున్నట్లయితే ఆ విద్యార్థి ఏ వికాస నియమానికి చెందుతాడు? ఆప్షన్ 1 వికాసం సంచిత ప్రక్రియ, ఆప్షన్ 2 వికాసం క్రమానుగతమైనది, ఆప్షన్ 3 వికాసంలో వ్యక్తిగత భేదాలుంటాయి, ఆప్షన్ 4 వికాసం ఏకీకృత మొత్తం. The answer is option 4 వికాసం ఏకీకృత మొత్తం. వికలాంగుడైనటువంటి విద్యార్థి తరచూ ఒంటరిగా ఉంటూ, ఇక్కడ మనకి వికాసం ఏకీకృత మొత్తానికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే వ్యక్తిలో శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఒకదాని మీద మరొకటి ఆధారపడతాయి. కాబట్టి ఒక రంగంలో జరిగే వికాసం మరొక రంగంలోని వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి విద్యార్థి తరచుగా ఒంటరిగా ఉంటూ వికలాంగుడైనటువంటి విద్యార్థి తరచూ ఒంటరిగా ఉంటూ అందరిపై ఎక్కువ కోపాన్ని చూపిస్తూ పరీక్షల్లో కూడా తక్కువ మార్కులు సాధిస్తున్నట్లయితే ఇక్కడ వ్యక్తుల శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలు అనేవి ఒకదానిపై ఒకటి సంబంధాన్ని కలిగి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఒకదాని ప్రభావం అనేది మరొక దానిపై పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వికాసం ఆ విద్యార్థి అనేది వికాసం ఏకీకృత మొత్తానికి సంబంధించినటువంటి నియమానికి చెందుతాడు. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం ఏకీకృత మొత్తంగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయసు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు, కళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం. బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయసు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు, కళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం. ఆప్షన్ 1 వికాసం సంచితం, ఆప్షన్ 2 వికాసం అవిచ్ఛిన్నం, ఆప్షన్ 3 వికాసం సాధారణ నుండి నిర్దిష్టం, ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వికాసం సాధారణ నుండి నిర్దిష్టం. శరీరం మొత్తాన్ని బాల్యంలో శరీరాన్ని మొత్తం కదల్చడం అనేది జరుగుతుంది. క్రమక్రమంగా తనలోని నోరు, కళ్ళు మాత్రమే ఉపయోగించడం, సాధారణ అంశం నుంచి నిర్దిష్ట అంశానికి మార్పు అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ విధానాన్ని సూచించేటటువంటి వికాస నియమం వచ్చేసి సాధారణం నుండి నిర్దిష్టం అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్ అండి. వికాస నియమాలు వాటి విద్యా అనుప్రయుక్తంకు సంబంధించినటువంటి సబ్ టాపిక్లో నుండి మనము ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం తీసుకొని చేయడం అనేది జరిగిందండి. రైట్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీ యొక్క ఆన్సర్లని కామెంట్ రూపంలో పెడతారని కోరుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.